జనగామ జిల్లా కేంద్రంలో నూతన కాంగ్రెస్ కార్యాలయాన్ని వాళ్ళు ప్రారంభించనున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కలిసి కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగా అయితే ఉండనో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేంత వరకు నిద్రపోకుండా కష్టపడి పార్టీ విధి విధానాలను అన్ని సెల్లులు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తామని రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా మీరు నిన్న చూశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కేసీఆర్ ఎలక్షన్లలో గెలిచానని చెప్పి బాగా విర్రవీగాడు. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎందుకు గెలవలేకపోయావు? అక్కడ ప్రజలతోని ఓట్లు వేయబడి గెలిచినా అని చెప్పుకుంటున్న కేసీఆర్ ఒక మిషన్ ట్యాంపరింగ్ వల్లనే అధికారంలోకి వచ్చావు, డబ్బు బలంతోనే అధికారంలోకి వచ్చావు తప్ప ప్రజలు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.